దేవాలయానికి వెళ్లినప్పుడు గంట కొట్టడం అనేది మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. దీని వెనుక పురాణగాథలతో పాటు అద్భుతమైన శాస్త్రీయ రహస్యాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గంట కేవలం ఒక లోహపు ముక్క కాదు, అది ఒక అద్భుతమైన శాస్త్రీయ పరికరం. ఆలయ గంటలను కంచు, ఇత్తడి మరియు పంచలోహాలతో ప్రత్యేక నిష్పత్తిలో తయారు చేస్తారు. గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం కనీసం 7 సెకన్లపాటు ప్రతిధ్వనిస్తుంది. ఈ 7 సెకన్ల ప్రతిధ్వని మన శరీరంలోని 7 చక్రాలను స్పృశిస్తుంది. దీనివల్ల మన మెదడులోని ఎడమ, కుడి భాగాలు ఏకమే, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. గంట కొట్టగానే వచ్చే ఆ తీవ్రమైన శబ్దం మన మెదడును శూన్యం చేస్తుంది. ఆ క్షణంలో మన ఆలోచనలన్నీ ఆగిపోయి మనసు దేవుడిపై లగ్నం అవుతుంది. భక్తులు తాము వచ్చామని దేవుడికి విన్నవించుకోవడానికి, దేవుడి అనుమతి కోరడానికి సంకేతంగా గంట కొడతారు. హారతి ఇచ్చేటప్పుడు గంటలు, శంఖాలు మోగించడం వల్ల మన దృష్టి ఇతర శబ్దాల మీదకు వెళ్లకుండా కేవలం దేవుడి రూపంమీద మాత్రమే నిలుస్తుంది. గంట నాలుక భాగంలో సరస్వతీదేవి, గంట లోపలి భాగంలో కుమారస్వామి, గంట బయటి భాగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారని చెబుతారు. అందుకే గంటను సర్వవాయిద్యమయి అంటారు. గంట పిడిపైన గరుత్మంతుడు, నంది లేదా సుదర్శన చక్రం ఉంటుంది. దీనిని ప్రాణశక్తికి చిహ్నంగా భావిస్తారు. చాలామంది గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా గంట కొడతారు. కాని ఇది తప్పు. గుడిలోకి ప్రవేశించేటప్పుడు మనస్సును ప్రశాంతం చేసుకోవడానికి గంట కొట్టాలి. బయటకు వచ్చేటప్పుడు అక్కడ పొందిన ప్రశాంతతను గుండెల్లో నింపుకుని రావాలి తప్ప మళ్లీ గంట కొట్టి ఆ శక్తిని అక్కడే వదిలేయకూడదు. గంట నుండి వచ్చే తరంగాలు వాతావరణంలోని బ్యాక్టీరియాను, వైరస్లను అంతం చేసే శక్తిని కలిగి ఉంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. గంట కొట్టేటప్పుడు ఎప్పుడూ లయబద్ధంగా కొట్టాలి. గట్టిగా కొట్టడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది తప్ప ఆధ్యాత్మికత కలగదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చెయ్యండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.